కుంభరాశి వారికి మార్చి 10, 11, 12, 13 తేదీలలో మీ జీవితంలో ఊహించని మలుపు అనేది తిరగబోతుందండి. అంటే మీ యొక్క జీవితం అనేది ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక మలుపుతోటి అంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటాం కదా జీవితంలో, ఆ టర్నింగ్ పాయింట్ అనేది తిరగబోతుంది. ఇక్కడ మీరు వేసే అడుగుని బట్టి మీ జీవితం అదృష్టమా లేకపోతే దురదృష్టకరంగా మార్చుకోవడమా అనేది ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉందన్నమాట. అలాగే కొన్ని దిమ్మ తిరిగిపోయే షాకింగ్ నిజాలు కూడా మీరు వినబోతున్నారు. ఇవి విన్న తర్వాత మీరు ఎంత ముందుగా ఊహించినప్పటికీ కూడాను నిజంగా ఇవి వింటే గుడ్లు తేలేస్తారనమాట. అలా అని చెప్పి వినకుండా ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టం తప్పదు. కుంభరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరికంటా కూడా వీడియో ఊరికనే పడదండి. ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియోని ఇన్ని కోట్ల మంది జనాభాలో కుంభరాశి వారు మీరు వినగలుగుతున్నారు. అలాగే వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి, కష్టాలు వచ్చేవి ఎలా మనకి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను ఎటువంటి పరిహారాలను పాటించడం వల్ల జీవితం అనేది అదృష్టపు మలుపును తిప్పుకోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ విషయాలు అనేవి ఈ వీడియోలో క్లుప్తంగా మీకోసం వివరించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఇక్కడ క్లుప్తంగా తెలుస్తుంది. వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి వారి కిందకి వస్తారనమాట. అలాగే గుణాలు వీరికి ఏ విధంగా ఉంటాయంటే స్థిరమైన తెలివి, మొండితనం, కష్టపడి పనిచేయడం. వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 7, 11, 22. అలాగే వీరికి ఈ మధ్య గత కొంతకాలం నుంచి చర్మ సంబంధిత మరియు నేత్ర వ్యాధుల పట్ల కొంచెం ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారనమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఏ విషయమైనా కూడా చాలా దీర్ఘంగా లోతుకు వెళ్ళి ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు. ఈ విధంగా లోతుకు వెళ్ళి ఆలోచించడం వల్ల కొంచెం మానసికమైన ప్రశాంతతకి కూడా ఈ మధ్య దూరం అయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత లోతు ఆలోచన చేస్తారు అంటే కనుక ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పని చేస్తే ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం చేయడం వల్ల ఫ్యూచర్లో మనం లాభపడతామా నష్టపడతామా, ఇలా ఇది డబ్బుకి సంబంధించి విషయం మాత్రమే కాదు. ఇటు వీరు వస్తువులు కొన్నా, లేదంటే కనుక ఏదన్నా బట్టలు కొనుక్కున్నా, లేకపోతే కనుక ఏదన్నా పిల్లలకి సంబంధించిన విషయమైనా, కుటుంబానికి సంబంధించిన విషయమైనా ఏదైనా కూడా చాలా దీర్ఘమైన ఆలోచన, లోతైన ఆలోచన చేసే మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. ఈ యొక్క ఆలోచన అనేది చాలా ఓవర్ అనేది ఉండటం వల్ల, అంటే ఓవర్ థింకర్స్ అంటారు కదా, ఇలా ఓవర్ ఆలోచన అనేది చేయడం వల్ల కాస్తంత మానసికంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల మనసు అలసిపోయి ఎప్పటికప్పుడు కూడా కోపం ఆవేశం అనేది ఆన్ ద వేలో అంటే రెడీగా ఉంటుందన్నమాట. కోపం ఆవేశం అనేది ఆన్లైన్లో ఉంటుంది వీళ్ళకి ఎప్పుడూ కూడా. అలా అని చెప్పి చెడ్డవారైతే కాదండి, ఎవ్వరి చెడు కూడా కలలో కూడా కోరుకోరనమాట. అలాగే ఎదుటి వారు వీరికి హాని చేస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడాను, ఎదుటి వారు వీరిని అవసరాల కోసం వాడుకుంటున్నారు అని తెలిసినప్పటికీ కూడాను ఎదుటి వారి గురించి తప్పుగా ఎప్పుడూ కూడా కలలో కూడా ఆలోచించరు. మనకి మంచి చేయకపోయినా అవతలి వారికి మనం మంచి చేస్తే అది మనకి భగవంతుడు ఏదో ఒక రూపంగా మనకి హెల్ప్ చేస్తాడు అనుకునేటువంటి గొప్ప మనస్థితి కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే కనుక కష్టపడి పని చేస్తారు. ఏది కూడా వీరికి ఊరికినే రాదు, ఇంతవరకు ఏది కూడా ఊరికినే రాలేదు.
ప్రతిదీ కూడా వీరు కష్టపడి సంపాదించుకున్నది. అది డబ్బు పరంగానైనా, గౌరవ మర్యాదల పరంగానైనా, చదువు పరంగానైనా, లేకపోతే నలుగురిలో సంఘంలో వీరికంటూ ఒక పేరు అనేది ఈరోజు వచ్చింది అన్నా కూడా దాని వెనుక వీరి కష్టం అనేది చాలా ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా ఒక మాట అన్నా కానీ చేసినా కానీ మన అనుకున్నప్పుడు చాలా ఓర్పుగా సర్దుకుపోతారు. అలాగే మన వారు కాదు అనుకున్నప్పుడు కూడా కాస్తంత ఓర్పునైతే వీళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక వీరికి కొంచెం మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా మొహానే చెప్పేసేసి ఎక్కడిదక్కడ తేల్చేసేసుకుందాం అని అనుకునే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడాను ఆ సమయంలో ఇది కరెక్ట్ కాదు, సమయం కోసం వెయిట్ చేద్దాము అని చెప్పి ఆలోచించగలిగే మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. ఇక్కడ ఇది ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అన్న విషయానికి వస్తే కొన్నిసార్లు చాలా వరకు కూడా ఇది మైనస్ పాయింట్గానే వీరికి ఎదురు పడింది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే 35 సంవత్సరాలు లేదా 33 సంవత్సరాలు దాటిన కుంభరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే అన్ని పరిస్థితులను అనుభవించేసి అలాగే మనుషుల వ్యక్తిత్వాల గురించి పూర్తిగా తెలుసుకొని ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఎవరు మనకు అవసరంలో సహాయం చేస్తున్నారు, ఎవరికి మనకి అవసరమైనా కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది క్లుప్తంగా వీరి యొక్క మనసుకి అర్థమయ్యేది. అంటే పూర్తిగా ఆ యొక్క అవగాహన, ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, ఒకరికి ఎదిరించి సమాధానం చెప్పాలి అన్నా, ఒకరి మొహాన ఏదన్నా ఒకటి అడగాలి అన్నా, ఒకరికి అంటే వీళ్ళు మనల్ని ఒకటి అంటే దానికి వెంటనే రివర్స్ ఇచ్చేసేయాలి అన్నా కాస్తంత 30 సంవత్సరాలు దాటిన తర్వాత వీరు పూర్తి అవగాహనతోటి ఒక పాయింట్ని అయితే రేజ్ చేయగలుగుతారనమాట ఏ విషయంలోనైనా కానీ. అలాగే చాలా తెలివైన వారండి. వీరి యొక్క తెలివితేటలకు, వీరి యొక్క మాట తీరుకు, వీరి యొక్క అందానికి, అలాగే వీరి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కు ఎవరైనా కానీ అవతలి వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే వీరి యొక్క మానసిక స్థితి అనేది ఎప్పటికప్పుడు కూడా కొంచెం భయానికి, కొంచెం ఆందోళనకి, కొంచెం టెన్షన్కి గురవుతూ ఉంటుంది. పైకి తెలివైన వారే, ఏదైనా కూడా సమాధానం చెప్పగలుగుతారు, ఏ పనైనా కూడా చేయగలుగుతారు. కానీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే కనుక కొంచెం టెన్షన్, కొంచెం ఒత్తిడి, కొంచెం భయం, నేను చేయగలుగుతానా, ఆ టైంలో ఎలా ఉంటుందో, మన వాళ్ళు సపోర్ట్గా ఉంటారో లేదో, నేను ఒంటరిగా నిలబడాల్సి వస్తుందేమో, ఇది ఎలా ఫేస్ చేయగలుగుతాను, అలా ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది భయంతో కూడుకొని ఉంటుందన్నమాట. దీనివల్ల కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్, అలాగే కొంచెం మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మైగ్రేన్ హెడేక్ తోటి బాధపడుతూ ఉండడం, అలాగే కొంచెం చర్మ సంబంధిత వ్యాధులతోటి బాధపడిపోతూ ఉండడం, అలాగే కొంచెం హైపర్ టెన్షన్, కొంచెం హై బీపీ అనేది ఎక్కువగా ఉండటం, అలాగే కాళ్ళ నొప్పులతోటి బాధపడుతూ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలతోటి బాధపడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సమస్యకు కూడా, ప్రతి అనారోగ్య సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటారు, దానికి తగ్గట్లు ఫాలో అవుతారు, ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారు ఈ మధ్య జీవితంలో ఒక ఊహించని మలుపు వైపు అయితే అడుగు వేయబోతున్నారు. కొన్ని దిమ్మ తిరిగే నిజాలు అయితే బయటపడబోతున్నాయి. అవి ఏంటి అన్న విషయానికి వస్తే, ఎవరైతే వీరు మన అనుకొని మనవాళ్ళు ఉంటారో ఆ మన అనుకున్నటువంటి మనవాళ్ళు కూడా మన వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు అని చెప్పి వీరి యొక్క మనస్సుకి ఎప్పటికప్పుడు తెలిసినప్పటికీ కూడాను కొన్ని పాయింట్ల దగ్గర, కొన్ని ప్లేసుల దగ్గర, కొన్ని విషయాల దగ్గర వారితోటి చెయ్యి కలపక తప్పదు అన్న విషయం తెలిసినప్పటికీ, చెయ్యి కలపాల్సి వచ్చినప్పటికీ, మాట కలపాల్సి వచ్చినప్పటికీ కూడాను వారి యొక్క వ్యక్తిత్వాలకు మాత్రం దగ్గర కాలేకపోవడం, వారి యొక్క మనోభావాలకు, వారి యొక్క మాటలకు కూడా కొంచెం హట్ అయిపోతూ ఉండడం,
అలాగే వీరు మన గురించి ఇంత ర్యాష్గా, ఇంత రోడ్గా ఆలోచిస్తారా, అంటే ఇంత నీచమైన ఆలోచన మన గురించి చేస్తున్నారా, మనం ఇంత మంచిగా ఉంటున్నాం కదా, మనం అవతలి వారికి ఏ నష్టం చేయటం లేదు కదా, మన వల్ల వీలైనంత వరకు అందరూ లాభం పొందిన వాళ్ళే తప్ప నష్టం పొందిన వాళ్ళైతే ఎవరూ లేరు కదా, మనల్ని అవసరాల కోసం వాడుకుంటున్నారు కదా, కానీ మన విషయం వచ్చేసరికి ఎందుకు ఇంత ఈర్ష్యను చూపిస్తున్నారు, ఇంత అసూయను చూపిస్తున్నారు, ఎక్కడికక్కడ ఎందుకు మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. కాస్తంత మనం మంచిగా ఉన్నా, మంచిగా డ్రెస్సింగ్ చేసుకున్నా, మంచిగా నలుగురిలో కనిపించాలి అని ప్రయత్నించినా కూడా ఎవరైతే మన అనుకున్నటువంటి ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళు ఆ యొక్క విషపు చూపుతోటి చూస్తూ ఉండటం, ఆ యొక్క విషపు చూపులో ఉండే ఫీలింగ్స్ అన్నీ కూడా వీరు అర్థం చేసుకోవడం, అలాగే ఆ యొక్క విషపు చూసే ఆ యొక్క బంధువులనే ఆ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలు, వారి యొక్క మానసికమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పి వేరే వారి ద్వారా వీరు వింటున్నప్పుడు వీరికి నిజంగా షాకింగ్గా అనిపిస్తాయి. అంత షాకింగ్గా ఎందుకు అనిపిస్తాయి అంటే కనుక ఆల్రెడీ వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళు మన గురించి మంచిగా ఆలోచించడం లేదు అని కూడా తెలుసు, వాళ్ళు మన యొక్క ఎదుగుదలని కోరుకోవడం లేదు అని తెలుసు, వాళ్ళు మన పతనం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుసు, వాళ్ళకంటే ఎప్పుడు కిందే ఉండాలి అని చెప్పి చూస్తారు అని కూడా తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడాను మనకి వారు ఇంకా ఏడుస్తున్నారు అనే ఒక షాకింగ్ ఉంటుంది చూసారా, దాని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కాబట్టి ఆ యొక్క శత్రువులు, మనకి బంధువుల రూపంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శత్రువులు ఎక్కడికక్కడ కూడా వీరి గురించి చెప్పే మాటలకి విని షాక్ అయిపోతూ గుడ్లు తేలేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వినకపోతే నష్టం తప్పదు అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక మనకి ఎదుటి వారి యొక్క మనస్తత్వాలు పూర్తిగా తెలుసు. ముఖ్యంగా కుంభరాశి వారు మనిషిని చూసి మనస్సులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనతో ఏం చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నారు, వాళ్ళు మన నుంచి ఏ అవసరాలు గడిపించుకోవడం కోసం ప్లేట్లు ఫిరాయిస్తూ ఉన్నారు, అలాగే మన నుంచి ఎటువంటి అంటే ఇది కోరుకుంటున్నారు అని ప్రతిదీ కూడా అంచనా వేయగలిగిన తెలివితేటలు అనేవి వీరి దగ్గర ఉంటాయి. ఎంత ఉన్నప్పటికీ కూడాను అవసరం లేని చోట మాట్లాడకూడదు, ఇక్కడ మన మాట మాట్లాడినా కూడా చెల్లదు సాగదు అని అనుకున్న దగ్గర ఒక అడుగు మనం ఒక మెట్టు కింద ఉన్నా కూడా పర్లేదు, అటువంటి దగ్గర నోరు మూసుకోవాల్సిందే అనే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కుంభరాశి వారికి ఉంటాయి. అలాగే ఒకరి కోసం ఎవరైతే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ జీవిత భాగస్వామి కోసం కూడా కొన్నిసార్లు చెప్పాలి అనుకున్న మాటలు అణిచివేసుకోవడం, ఇది నా వల్ల కాదు అని తేల్చి పక్కన పడేసేయాల్సిన విషయాలను కూడా మన అనుకొని చేసేయడం, అలాగే కొన్ని తప్పవు, ఇది నాకు ఇంకా ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకున్నప్పుడు దీని గురించి అనవసరంగా ఆలోచన ఎందుకు, వారికి తగ్గట్లుగానే వారి రూట్లో కొంతకాలం వెళ్ళక తప్పదు అని చెప్పి డిసైడ్ అవ్వడం, ఇటువంటివి అన్నీ కూడా కొన్ని మనకి చేతుల్లో లేనప్పుడు వదిలేసేయడమే బెటర్ అని చెప్పి చాలా వరకు కూడా అర్థం చేసుకునే శక్తి అనేది కుంభరాశి వారికి ఉంటుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని దశ ప్రభావంతో బాధలు పడుతున్నారు, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు, ఆర్థికంగా కొంచెం ధనం చేతిలో నిలకడగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని మానసిక వేదనల వల్ల అవి ఉన్నాయి అన్న సంతోషం కూడా లేక ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక్క 4-5 విషయాలు కుంభరాశి వారి గురించి ఇది ఈశ్వరుడే చెప్తున్నారు అని భావించి వినండి. ఏంటి అంటే కనుక దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దు. ఓవర్ థింకింగ్ అనేది మిమ్మల్ని మానసికంగా నష్టపరుస్తుంది, శారీరకంగా నష్టపరుస్తుంది. మీకు ఇది చాలా ఎక్కువ, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతిదీ కూడా అతి ఆలోచన చేసే మనస్థితి కలిగిన వారు కుంభరాశి వారు. జస్ట్ ఇలా విన్నామా అలా వదిలేసామా, ఒకళ్ళు మీ గురించి చెడ్డగా అనుకున్నా కూడా పర్లేదండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరు తిన్న అన్నం వారి ఒంటికే పడుతుంది.
అలాగే ఎవరు సంపాదించుకున్న డబ్బు వారికే దక్కుతుంది. ఎవరు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి 1 గంట 2 గంటలు జిమ్ చేసుకున్నారనుకోండి, ఆ జిమ్ చేసుకున్నప్పుడు ఆ ఫిట్నెస్ అనేది వారి బాడీకే వస్తుంది. అలాగే ఒకరు మనల్ని దూషించినా, ఒక తిట్టు తిట్టినా, ఒక మాట అన్నా కూడా అన్నవారికే చెందుతాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, మిమ్మల్ని నష్టపరిచారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని ఎప్పుడూ కూడా అవసరాల కోసం మాత్రమే వాడుకున్నారు. అలా చేసినా కూడా వారు మీ నుంచి అంటే మిమ్మల్ని మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నారు అంటే కనుక దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది చూసుకుంటుంది అని చెప్పి వదిలేసేయాలి. ఇక రెండవది ఏంటి అంటే కనుక ఎవరినైతే వ్యక్తులను, అది మీ యొక్క భాగస్వామైనా కానివ్వండి, మీ యొక్క బిడ్డల విషయంలోనైనా కానివ్వండి, మీ తోబుట్టువుల విషయంలోనైనా కానివ్వండి, మన అన్న ఆ యొక్క బ్లడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, లేదా మన అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని విషయాల్లో మనం మార్చలేము. ఎంత చెప్పినా కూడా వారిలో మార్పు రాదు. మనం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మన మాట వినరు. ఒకవేళ విన్నా ఆ కాసేపు వింటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. అటువంటి వారిని మార్చే ప్రయత్నం చేసి మీ ఇంటిని, మీ ఒళ్ళుని, మీ మనసుని గుల్ల చేసుకునే ప్రయత్నం చేయకండి. అది ఒక్కటి వదిలిపెట్టేసి చూడండి, చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు, చాలా వరకు కూడా ప్రశాంతంగా గడుపుతారు. ఇది మీరు మార్చుకోవాల్సినటువంటి రెండవ పాయింట్. ఇక మూడవది, మీరు ఏదైతే కష్టపడి చేసే ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి యందు మీరు అరగంట కష్టపడినా, గంట కష్టపడినా చాలా వరకు కూడా దాని గురించి ఆలోచిస్తారు. దాంట్లో నేను సక్సెస్, మీరు చేసే కష్టం చేస్తారు, సక్సెస్ రాలేదే, అయ్యో ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానే, ఇంత రాకుండా పోయిందే నాకు, అయ్యో అని చెప్పి చాలా వరకు కూడా ఆ చేసిన గంట పని కోసం 4-5 గంటలు బాధపడతారు. అది కూడా కరెక్ట్ కాదు. మీరు కష్టపడుతున్నారు, అక్కడ ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు 100%. ఇక దానికి ఫలితం భగవంతుడికి వదిలేసేయాలి. అందు నుంచి మీకు ఎంతైతే రావాల్సి ఉంటుందో అంతే వస్తుంది. మీరు ఎంత ఆలోచించినా కూడా దానివల్ల ఎక్కువ రాదు, ఒకవేళ ఆలోచించలేదు అని చెప్పి తక్కువ రాదు. ఒక్కటే మాట గుర్తుంచుకోవాలి, కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారు అని నమ్మాలి. దేనికైనా కూడా ఈశ్వరుడే బాధ్యత అని చెప్పి మీరు నమ్మకంగా వదిలేస్తే మీరు పడుతున్న కష్టానికి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది ఆలస్యమైన ఓర్పుగా ఉంటే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ 4 రోజుల విషయానికి వస్తే, ఈ 4 రోజులు కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలుగుతారో అంతవరకు పెట్టండి. పనిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా మీకు ₹1 వచ్చేది ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా చూడకండి. అలా చూస్తే మాత్రం ఆ రూపాయి కోసం మళ్ళీ వేరే వారి కింద తల దించాల్సి వస్తుంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మీ జీవితంలో రూపాయి గొప్పతనం ఏంటో మీకు బాగా తెలుసు. కాబట్టి ఆ స్థితికి, ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అంటే కనుక మీ యొక్క శ్రమకు ఖచ్చితంగా మీరు టైం ఇవ్వాలి, విలువనిచ్చుకోవాలి. దానికోసం కొంత సమయాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే, కుటుంబ పరంగా కొన్ని చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, కొంత చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. దేన్ని కూడా మనసుకు తీసుకోవద్దు, కష్టంగా తీసుకోవద్దు. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి. అతి ఆలోచన దేనికోసం చేయొద్దు. అతి ఆలోచన చేయడం వల్ల మానసికంగా స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, కొంచెం మైగ్రేన్ ఇష్యూస్ రావడం, కొంచెం అన్నం అరాయించుకోలేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది మీ యొక్క అవసరాల కోసం గడిపించుకునే ప్రయత్నం చేసి మిమ్మల్ని ఒక వస్తువులాగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క తెలివితేటలతోటి చాకచక్యంగా ఆ యొక్క ఇబ్బందులు మీ వరకు రాకుండా ఎంతవరకైనా కానీ అడుగు వేయొచ్చు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా, కష్టపెట్టుకోకుండా. ఆ ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా అయితే ఈ 4 రోజులు అంతా బాగానే ఉంటుంది, విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. ఇక ఎవరైతే కొత్తగా ఏదన్నా కొనాలి అనుకుంటున్నారో, లేదా ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయమే, చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. కాకపోతే కొన్ని నిజాలు వింటున్నప్పుడు షాక్ అవ్వకండి, అవన్నీ కూడా ఆల్రెడీ తెలిసినవే, కాకపోతే మళ్ళీ వింటున్నారు అంతే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
లేదు. ఇక ఈ విషయాలు తప్ప మిగతా అన్నింటి పరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. శనిదేవుడు మీకు వెళ్తూ మంచే చేస్తారు. మీకు దాని గురించి అసలు ఆలోచనే అవసరం లేదు. గుర్తుంచుకొని ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపం పెట్టండి. నువ్వుల లడ్డును నైవేద్యంగా పెట్టండి. ప్రతి శనివారం కుదరకపోయినా కానీ కుదిరిన శనివారం అయినా కానీ చేయండి. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. అర్థమైంది కదండి. మరి ఐ హోప్ కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరి రేపటి వరకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.